పుష్ప. సో, ఎక్కడ చూసినా మనకి 'పుష్ప మేనియా' అయితే రన్ అవుతుంది. ప్రెజెంట్ 'పుష్ప' మనకి డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా మీద మనకి కంప్లీట్ వరల్డ్ వైడ్‌గా అయితే మనకి బజ్ అయితే క్రియేట్ అయింది. ట్రైలర్ ఈవెంట్ ఏదైతే జరిగిందో పాట్నాలో, దాని తర్వాత అయితే ఒక్కసారిగా చాలా మనకి ఆ ఈవెంట్‌కి అంటే ట్రైలర్ కన్నా ఆ ఈవెంట్ జరిగిన విధానం వల్ల చాలా బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ దీనికి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్‌లోని బిజినెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. థియరిటికల్ అండ్ నాన్ థియరిటికల్ బిజినెస్ కలిపి 1000 క్రోర్స్ వరకు బిజినెస్ అయితే జరిగింది. సో, ఇండియాలోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా అయితే 'పుష్ప 2'ని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక పెద్ద రికార్డ్. అండ్ దీంతో పాటు మనకి చూసుకున్నట్లయితే మనకి 'పుష్ప 2' కర్ణాటకలో మంచి బిజినెస్ అయితే ఇచ్చారు. సో, దీనికి ఫస్ట్ రోజే 200 క్రోర్స్ వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తుందని చెప్పి మనకి అంచనాలైతే ఉన్నాయి. అండ్ దీంతో పాటు 'ఆర్ఆర్ఆర్' మూవీ రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేస్తుందని చెప్పి భావిస్తున్నారు. అండ్ ఇది జరగాలంటే రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజెస్‌లో కూడా ఈ మూవీ సాలిడ్ కలెక్షన్స్‌ని అయితే వసూలు చేయాల్సి ఉంటుంది. దీన్ని మనకి కర్ణాటకలో నాన్ రిఫండబుల్ ఫార్మాట్‌లో 30 క్రోర్స్‌కి అయితే అమ్మేశారు. సో, 30 క్రోర్స్ అంటే మనకి దాంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్, ఎక్స్‌పెన్సెస్ అన్నీ కలుపుకొని 33.5 క్రోర్స్ వరకు మనకి డీల్ క్లోజ్ అయింది. అండ్ ఈసారి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కర్ణాటకలో 34 క్రోర్స్ వరకు షేర్ అయితే రాబట్టాల్సి ఉంటుంది. సో, ఇది మనకి పెద్ద టార్గెట్ ఏం కాదు. బన్నీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. దీన్ని బ్రేక్ చేసేస్తారని చెప్పి అనుకుంటున్నారు. అల్లు అర్జున్ గారి కెరియర్‌లోనే ఇది హైయెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. 'పుష్ప 2' మూవీ కర్ణాటకలో ఈ రేంజ్ మనకి కలెక్షన్స్ అయితే వస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ అలాగే హిందీలో కూడా ఫస్ట్ రోజే 70-80 క్రోర్స్ మధ్యలో మనకి మూవీ కలెక్ట్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో, హిందీలో వీకెండ్ అయ్యేసరికి మినిమం 200 క్రోర్స్ గ్రాస్ అయితే ఉండాలి. సో, అలా ఉంటే 'పుష్ప' మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే చూపిస్తుంది. అండ్ మనకి మొన్న చూసిన ట్రైలర్ ఈవెంట్ కానీ, నెక్స్ట్ జరగబోయే ఈవెంట్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని ఇది చాలా చిన్న నెంబర్, ఇంకా దీనికన్నా బ్రేక్ అయ్యి ఇంకా ఎక్కువ కలెక్షన్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పి కనిపిస్తుంది మనకి. సో, మూవీ కానీ హిట్ అయిందంటే ఖచ్చితంగా 100 క్రోర్స్ క్లబ్‌లో అయితే మనకి వెళ్ళిపోతుంది. అండ్ 1000 క్రోర్స్ దాటి 150 అంటే 1500 క్రోర్స్‌ని కూడా టచ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. సో, సుకుమార్ గారు ఈ సినిమా మీద మొత్తం ప్రాణం పెట్టయితే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్‌లోనే సుకుమార్ గారి టెక్నికల్ బ్రిలియన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ట్రైలర్‌ని కూడా చాలా అద్భుతంగా అయితే ప్రెజెంట్ చేశారు. పబ్లిక్ అటెన్షన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా అయితే ట్రైలర్ వల్ల గ్రాబ్ చేసింది. సో, నెక్స్ట్ జరగబోయే పబ్లిక్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల ఇంకా డెప్త్‌గా మనకి మూవీ అయితే వెళ్తుందని చెప్పి తెలుస్తుంది. అండ్ దీంతో పాటు మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇందులో శ్రీవల్లి చనిపోవచ్చు అని చెప్పి అయితే మనకి రన్ అవుతుంది. అంటే ట్రైలర్‌లో షాట్స్ ఉన్నాయి కదా, చందనం మీద చనిపోయిన డెడ్ బాడీని అయితే కాల్స్తున్నట్లు. సో, అది శ్రీవల్లికి సంబంధించిందే అని చెప్పి అయితే టాక్ నడుస్తుంది. ఎందుకంటే మనకి దీనికన్నా ముందు అంటే కొన్ని నెలల ముందు శ్రీవల్లి చనిపోయిన పిక్స్ అంటే షూటింగ్ పిక్స్ అనేవి లీక్ అయిన ఇదైతే కనిపించింది మనకి. సో, మనకి ఇంటర్వెల్ బ్యాంగ్‌లో శ్రీవల్లి చనిపోవచ్చు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగే మనకి శ్రీవల్లి డెత్ అని చెప్పి అయితే తెలుస్తుంది. సో, ఇది ఎంతవరకు నిజం అనేది తెలీదు. మన మూవీ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. సో, మీరేమనుకుంటున్నారు? ఇది నిజం అనుకుంటున్నారా? లేకపోతే అక్కడ ఇంకెవరైనా పెద్దవాళ్ళు చనిపోయి ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీరు మీ ఒపీనియన్ అయితే కమెంట్ చేయండి. సో, ప్రెజెంట్ అయితే 'పుష్ప' ఈవెంట్స్ అయితే చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఒక సైడు మూవీ వర్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకో సైడు ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేస్తున్నారు. సో, డిసెంబర్ 5కి ఇంకా ఎక్కువ రోజులు లేదు. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. 'పుష్ప మేనియా' ఎలా ఉండబోతుందో చూద్దాం.